వెల్కమ్ టు లర్నర్. ఈ వీడియోలో మనం పోలీస్ కంప్లైంట్ తీసుకోపోతే హైకోర్టులో రిట్ ఎలా వేసుకోవాలి ఈ వీడియోలో మనం తీసుకుందాం. పోలీసులు కంప్లైంట్ తీసుకోపోతే చర్యలు చేయకపోతే చాలామంది ఏం చేయలేమని అనుకుంటారు, కానీ ఇది పూర్తిగా తప్పు. ఈరోజు వీడియోలో హైకోర్టులో రిట్ గురించి వీడియోలో మనం తీసుకుందాం. పోలీసులు కేసు రిజిస్టర్ చేయకపోతే లేదా విచారణ చేయకపోతే మనం కూర్చుని వేచి చూడాల్సిన అవసరం లేదు. పోలీసులు తమ చట్టపరమైన విధిని చేయకపోతే హైకోర్టు ఆఫీసర్లను డైరెక్ట్గా ఆదేశించే పవర్ కలిగి ఉంటుంది. దాన్నే మనం రిట్ ఆఫ్ మానమస్ అంటారు. అంటే నీ చట్టబద్ధత విధి చెయ్యని కోర్టు నేరుగా ఆదేశిస్తుంది. అసలు మీరు ఏం చేయాలంటే మొదటగా పోలీస్ స్టేషన్ కంప్లైంట్ ఇవ్వాలి. స్పందన లేకపోతే ఎస్పీకి రాతపూర్వకంగా రిపోర్ట్ చేయాలి. ఇంకా కూడా యాక్షన్ లేకపోతే వెంటనే హైకోర్టులో ఆర్టికల్ 226 కింద రిట్ పిటిషన్ వేయవచ్చు. హైకోర్టు పోలీసులకు చర్య తీసుకోండి అని ఆదేశిస్తుంది. దీనికి సంబంధించిన కేసు వచ్చేసి సక్రీ వసు వర్సెస్ స్టేట్ ఆఫ్ యూపీ. సుప్రీంకోర్టు స్పష్టంగా చెప్పింది, పోలీస్ ఇన్యాక్టివ్గా ఉన్నప్పుడు ప్రజలకు రిట్ రెమెడీ కలిగి ఉంటుందని. ఉదాహరణకు మీరు చోరీ, బెదిరింపు, ఫ్రాడ్ వంటి కంప్లైంట్ ఇచ్చారు అనుకోండి. పోలీసులు తర్వాత వస్తే రండి, సరే లేదు అంటూ మిమ్మల్ని ట్రబుల్ చేస్తే మీరు కోర్టుకు వెళ్ళే హక్కు ఉంది. ఈ రిట్ వల్ల పోలీసులకు తప్పనిసరిగా మీ కంప్లైంట్పై చర్య తీసుకోవాలి. ఈ సమాచారం ప్రతి ఒక్కరికి అవసరం. అందరికీ ఈ వీడియోని షేర్ చేయండి. ఈ వీడియోకి ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో. జై హింద్.